ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరిగే ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్, విపక్ష ఇండి కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తమ ఎంపీలు ఓట్లు సక్రమంగా వేసేందుకు రెండు కూటములు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం తలపెట్టిన 2 రోజుల వర్క్షాప్ ఆదివారం ఢిల్లీలో మొదలైంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇవాళ ఎన్డీఏ ఎంపీలతో కలిసికట్టుగా వ్యూహరచన చేయాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. ప్రధాని మోదీ వర్క్షాప్ లో వెనుక వరుసలో ఉన్న ఎంపీలతో పాటు కూర్చున్నారు. ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో శిక్షణపైనే వర్క్షాప్ దృష్టి కేంద్రీకరించనుంది. ఇక విపక్ష ఎంపీలకు కాంగ్రెస్ ఇవాళ మధ్యాహ్నం సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహించి ఓటు ఎలా వేయాలో వివరిస్తుంది. రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వారికి విందివ్వనున్నారు. అన్ని పార్టీల ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కోరిన సుదర్శన్ రెడ్డి కూడా దేశ రాజధానికి విచ్చేశారు. తాను ఏ పార్టీ తరపున పోటీ చేయడం లేదని, రాజకీయాలకు అతీతంగా తనకు ఓటు వేయాలని ఆయన ఉభయ సభల ఎంపీలకు లేఖ రాశారు. ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. పార్లమెంటు భవనంలోని వసుధలో F101 గదిలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు. ఉభయ సభల్లో ఎన్డీఏకే సంఖ్యాబలం ఉంది. 2 సభల్లో మొత్తం 788 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 781 మంది ఉన్నారు. లోక్సభలో 542, రాజ్యసభలో 239 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఏకి 425 మంది, ఇండి కూటమికి 311 మంది, ఇతర ప్రతిపక్షాలకు 45 మంది సభ్యులు ఉన్నారు. ఇతర పక్షాల్లో 11 మంది సభ్యులున్న వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. 7 సభ్యులున్న బీజేడీ మద్దతు కోసం ఆ పార్టీ అధినేత ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేశారు. బీఆర్ఎస్ కు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు. సరైన సమయంలో తమ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి తెలిపారు. రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. అయితే అధికార కూటమి నుంచి సుదర్శన్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. అటు బీజేపీ కూడా తమిళనాడు ఎంపీల్లో కొందరు తమ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ వైపు మొగ్గు చూపుతారని అంచనా వేస్తోంది. దళిత ఆదివాసీ ఎంపీలందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తమిళనాడుకు చెందిన వీసీకే ఎంపీ తిరుమావలన్ ఒక లేఖలో పిలుపునిచ్చారు. ఆయన పార్టీకి లోక్సభలో ఇతర సభ్యులున్నారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భైరాన్ సింగ్ షెకావత్ కు 454 ఓట్లు రాగా ఆయనపై బరిలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండేకు 302 ఓట్లు వచ్చాయి. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు 516 ఓట్లు సాధించగా ప్రత్యర్థి గోపాలకృష్ణ గాంధీకి కేవలం 244 ఓట్లు వచ్చాయి. 2022 ఎన్నికల్లో జగదీప్ ధన్ఖడ్ కు 520 ఓట్లు వచ్చాయి. విపక్షాల ఐక్య అభ్యర్థి మార్గరెట్ ఆల్వా కేవలం 182 ఓట్లు సాధించారు. ఈసారి ఎన్డీఏ అభ్యర్థికి 500 ఓట్ల లోపే వచ్చే అవకాశాలున్నాయి. ఇండి కూటమి అభ్యర్థికి 324 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. చెల్లని ఓట్లపై 2 కూటముల్లో ఆందోళన నెలకొంది. 2022లో 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతి 15 మంది పార్టీ ఎంపీలకు ఒక సమన్వయకర్తను నియమించింది. అయితే రేపు జరగబోతున్న ఈ పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దగ్గర పడింది. రేపు ఎన్నిక జరగబోతోంది. ఇట్లా నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండియా అలయన్స్ కూటమి పక్షాలు ఇప్పటికే కసరత్తు వేగవంతం చేసినాయి. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో తమ అభ్యర్థుల్ని గెలిపించుకునేటువంటి దిశగా వ్యూహాలు మాత్రం నడుస్తున్నాయి. ఓటింగ్ విధానం గానీ, అట్లాగే పోలింగ్ సరళిపైన గానీ పార్టీ ఎంపీలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. దీంట్లో భాగంగానే బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన నిన్న పార్టీ ఎంపీలకు పార్లమెంట్ లో జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటింగ్ లో పాల్గొనడం, ఓటేసే విధానం పైన వాళ్ళకు ఒక అవగాహన కూడా కల్పించారు, శిక్షణ కూడా ఇచ్చారు. సో ఇవాళ ఎన్డీఏ కూటమి పక్షాలతో కలిపి ఇంకొక వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేసింది. ఎంపీలకు ఓటింగ్ పైన ఒక అవగాహన కార్యక్రమం కూడా కొనసాగుతుంది.
నిజానికి బీజేపీ ఎంపీలతోటి ఒకటి ఎన్డీఏ పక్షాల ఎంపీలతో కలిసి ఇంకొక విందు భేటీలను కూడా ఏర్పాటు చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వరద పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ విందు భేటీలను బీజేపీ రద్దు చేసింది. ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎన్డీఏ పక్షాల తరపున సిపి రాధాకృష్ణన్ అట్లాగే ఇండియా కూటమి పక్షాల తరపున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే ఇందులో క్రాస్ ఓటింగ్ ఏమైనా పడుతుందా అన్నటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. చెల్లని ఓట్ల గురించి కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు బ్యాలెట్ పత్రంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ముందుగా ఉండడంతో తర్వాత సిపి రాధాకృష్ణన్ పేర్లున్నాయి. సో ఈ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి వస్తే తొలి ప్రాధాన్యత గుర్తించడం తప్పనిసరి అయితే కనుక రెండో ప్రాధాన్యత మాత్రం ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో ఈ ఇంపార్టెన్స్ లను గుర్తించడానికి ప్రత్యేకమైనటువంటి పెన్నులను కూడా ఎన్నికల కమిషన్ సరఫరా ఇస్తుంది. అట్లాగే బ్యాలెట్ పేపర్ అందించినప్పుడు కూడా అధికారి ఎవరైతే ఎన్నికల అధికారిని నియమించబడి ఉంటారో సో వాళ్ళ ఓటర్లకు ఈ పెన్నును ప్రత్యేకంగా వాళ్ళకి అందజేస్తారు. ఓటర్లు బ్యాలెట్ పేపర్ పైన ఈ ప్రత్యేకమైనటువంటి పెన్నుతో మాత్రమే టిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏ పెన్ను కూడా వాడరాదు. సో వీటన్నిటిపైన కూడా ఎంపీలకు ఒక అవగాహన మాత్రం కల్పించబోతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇండియా కూటమి ఇవాళ అంటే ఆ కూటమి పక్షాలతో భేటీ కాబోతోంది. ఓటింగ్ లో పాల్గొనేటువంటి విధానం పైన ఈ సందర్భంగా మాక్ పోల్ ఒకటి నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంపీలకు విపక్షాల కూటమి సమాచారం కూడా ఇచ్చింది. మొత్తం లోక్సభ రాజ్యసభలో కలిపి బలం 786 ఉంటే దీంట్లో 6 ఖాళీలు ఉన్నాయి. ఒక అభ్యర్థి గెలవాలంటే కనీసం 394 ఓట్లు అవసరం ఉంటుంది. సో 542 మంది సభ్యులున్నటువంటి లోక్సభలో 293 మంది ఎంపీలు, 240 మంది సభ్యులున్నటువంటి రాజ్యసభలో 129 మంది సభ్యుల మద్దతు అధికార కూటమికి ఉంది. 422 మంది ఎంపీలతోటి ఎన్డీఏ మాత్రం చాలా ముందంజలో ఉంది. విపక్ష ఇండియా కూటమికి మాత్రం 323 మంది సభ్యుల మద్దతు ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా ఆప్ కూడా మద్దతు ప్రకటించింది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ లెక్కన ఆప్ లోని 11 మంది ఎంపీల బలం కూడా కలిసి వస్తే కనుక విపక్ష కూటమి బలం 334 పెరగబోతుంది. సో తటస్థంగా ఉండేటువంటి కొన్ని పార్టీలు చివరిలో తీసుకునేటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఈ సంఖ్య కొంచెం అటు ఇటుగా మారబోతోంది. సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.